ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 25వ తారీఖు 2025. ఆదికాండము 7వ అధ్యాయము 5 మరియు 7 వచనాలు. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తూ చేసెను. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడన్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా, ఒక్క మనిషి నీతిమంతుడైతే అతని తరములు దీవించబడతారు. ఇక్కడ నోవాహు ఎంతో నీతిమంతుడు. యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. నోవాహు దేవుని ద్వారా నీతిమంతునిగా గుర్తించబడ్డాడు. దేవుడు నోవాహును అతని తరంలో నీతిమంతునిగా గుర్తించారు. కాబట్టి ఓడను తయారు చేసి తన కుటుంబంతో సహా అన్ని రకాల జీవులను తీసుకెళ్ళమని ఆయన ఆజ్ఞాపించారు. యెహోవా తనకు ఆజ్ఞాపించేదంతా నోవాహు చేశాడు. దేవుడు మన తరంలో నీతిమంతులను కనుగొనగలరా? ఇప్పుడు ప్రశ్న అది. ఆ తరంలో వారికి నోవాహు నీతిమంతుడైతే ఈ తరంలో నిన్ను నన్ను చూసి దేవుడు నీతిమంతురాలు అని చెప్పగలరా? చెప్పగలిగితే మన తరతరాలు ఆశీర్వదించబడతాయి. మన తరంలో నీతిమంతులు దేవుని ద్వారా కనుగొనబడతారా? దేవుని అనుగ్రహం పొందడానికి యేసు రక్తంలో మనం కడుక్కొని మనల్ని నీతిమంతులుగా చేసుకుందాం. దేవుడు మనం ఏమి చేయాలనుకుంటున్నారో అది చేద్దాం. ఏమి ఆజ్ఞాపిస్తే అది చేద్దాం. పాపం ఉంటే యేసయ్య రక్తంలో కడుక్కొని పవిత్రపడదాం. దేవుడు మనల్ని మన కుటుంబాలందరినీ ఆశీర్వదించి మనల్ని రక్షించి మనమందరము భూమిని స్వతంత్రించుకునేలా చేస్తారు. మనల్ని అందరినీ భూమిని స్వతంత్రించుకునేలా ఆశీర్వదిస్తారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. నిందారహితంగా ఉండడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమైనప్పటికీ మీ పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యపరచండి. యేసయ్య రక్తంలో కడిగి మమ్మల్ని నిందారహితులుగా తీర్చిదిద్దండి. మీరు చెప్పినదంతా చేయడానికి పరిశుద్ధాత్మ తండ్రి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. తండ్రి, ఈ భూమిని స్వతంత్రించుకునేలా మమ్మల్ని, మా కుటుంబాలను, మా పిల్లలను, వాళ్ళ తరాలన్నింటినీ దీవించమని యేసు ప్రభువు నామములో ప్రార్థించి పొందినామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిందారహితంగా ఉండండి మరియు ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.